నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రెవెన్యూ సదస్సులో అర్జీల ద్వారా వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. సైదాపురం మండలంలోని జోగిపల్లి జాపలాపురం పంచాయతీలందు సోమవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సైదాపురం మండలంలోని జోగిపల్లి జాపలాపురం పంచాయతీలనందు సోమవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని భూ యజమానులు ప్రజలు తమ సమస్యలపై సదస్సులో అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ గతంలో ప్రజలు తమ సమస్యల కోసం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వచ్చేదని, ప్రస్తుతం ఆ సమస్య లేకుండా గ్రామాల్లో గ్రామ సదస్సులు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. గ్రామం రెవెన్యూ సదస్సులను భూ యజమానులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సులో అందిన అర్జీలను గ్రామ స్థాయిలో విచారించి 45 రోజుల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. అనంతరం సదస్సులో అందిన భూ వివాదం అర్జీపై సదస్సు రెవెన్యూ బృందం మరియు అర్జీదారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంతమడుగు కృష్ణంరాజు, కృష్ణం నాయుడు, రమణయ్య నాయుడు, దయాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సర్వేయర్ లాలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అండర్స్టాండింగ్ ప్రకారంగా ఉన్నారు. లీగల్గా ఏం రాసిచ్చినది తర్వాత మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ మేము ఇస్తాం సార్. సార్ గూగుల్ మ్యాప్లు ఇచ్చినప్పుడు కూడా నా దగ్గర కూడా గూగుల్ మ్యాప్ ఉంది. ఆయన చెప్పినట్టు కూడా ఫస్ట్ చివరి వరకు లేదు, ఒకసారి మారింది అని కూడా ఆ దాని 8వ తేదీ నేను రికార్డు పంపించాను. ఇదండి పాత సర్వే నెంబర్లు, అది కొత్త సర్వే నెంబర్లు లేదు అని చెప్పారు. నిజంగా సార్ హానెస్ట్గా చెప్తున్నాను, ఆ రోజు వరకు ఎల్పిఎం 20 సెంట్లకి మెట్ట భూమికి సంబంధించి యావత్ ఈజ్మెంట్ హక్కులు, తర్వాత మరియు రాకపోకలు, దారి హక్కులతో సహా ఈ మీద స్వాధీనం చేయడం అని చెప్పి రీషెడ్యూల్ ఇది 2007లో నేను వచ్చా ఇక్కడికి. చూడండి, ఆ దారి అయితే లేదు. ఈ దారిని పోతుంది. ఆయన కాక మధ్య మధ్యలో కొన్నాళ్ళు పంట వేసి ఉన్నారు. ప్రతి తీరు పెట్టుండా మ్యాప్లు, ప్రతి తీరు మ్యాప్లు పెట్టుండా. అంటే ఒక యాప చెట్టు ఉంటుంది సార్, మధ్యలో ఆ ఆప చెట్టుకి ఇక్కడ ఆ ఫెన్స్కి మధ్యలో ఒక యాప చెట్టు ఉంటుంది. అక్కడికి రోడ్డు ఇట్లా ఉండింది. తర్వాత ఏం చేసామంటే